సంక్రాంతి పండుగకు సిటీ జనం సొంతూర్లకు వెళ్తున్నారు. దీంతో నగరం ఖాళీ అవుతుంది. ఇక ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. కాలనీలో గస్తీ కాస్తున్నామంటున్నారు. ఊరికి వెళ్తే స్థానిక పిఎస్లో సమాచారం అందించాలంటున్నారు సిటీ పోలీసులు. సంక్రాంతికి సొంతూర్లకు వెళ్తున్న ప్రజలు జాగ్రత్తలు పాటించాలంటున్నారు పోలీసులు. ఇంటికి తాళం వేసి వెళ్తుంటే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు సిటీ పోలీసులు. పిల్లలకు సెలవులు ఉండడంతో చాలా మంది వెళ్తుండడంతో దొంగలు పడే అవకాశం ఉందంటున్నారు. ఈ టైంలో ప్రజలు తమ కాలనీలు, ఇల్లు, పరిసరాలలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలంటున్నారు. వెహికల్స్ కి హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ కూడా వేయాలని సూచిస్తున్నారు. ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలంటున్నారు. టైమర్తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఎవరైతే సంక్రాంతి సెలవులకి మన వేరే వాళ్ళ సొంత ఊర్లకి వెళ్తున్నారో ఇమీడియట్లీ వాళ్ళు మా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా మంచిది. తర్వాత వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మా తరఫు నుంచి మా పెట్రో కార్స్, తర్వాత బ్లూ కోడ్స్ వెహికల్స్కి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది వాళ్ళందరికీ. ఆల్రెడీ మేము పెట్రోలింగ్ చేస్తున్నాము. వాళ్ళ ప్రాపర్టీ క్రైమ్ ఏరియాస్లో ఎక్కడెక్కడ ఉన్నాయో స్పెషల్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. అవర్లీ బేసిస్ కింద. తర్వాత మా 3 సెక్షన్స్లో బ్లూ కోడ్స్, పెట్రో కార్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ సూచన ఇవ్వడం జరిగింది. వాళ్ళ అలాంటి హౌసెస్ ఏమైనా ఉంటే కొద్దిగా మా నిఘాలో మేము చేర్పించుకుంటాం మా పెట్రోలింగ్ వెహికల్స్లో. ప్రివెంటివ్ మెజర్స్ భాగంగా ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో వాళ్ళందరికీ పోలీస్ స్టేషన్లో పిలవడం జరుగుతుంది. వాళ్ళ కదలికలు మేము వాళ్ళ మీద నిఘా ఉంచాము. తర్వాత ఎవరైతే సస్పెషియస్ ప్రాపర్టీ ఆఫ్ ఇంట్రెస్ట్ సస్పెషియస్ ఉన్నారో వాళ్ళందరికీ మా పోలీస్ స్టేషన్స్కి పిలిచి పొద్దున్న సాయంత్రం వరకు వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టాము. ఇంటి డోర్కు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలని, హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా మొబైల్ నుంచే ఇంటిని చూసుకునే వీలుంటుందంటున్నారు పోలీసులు. నాణ్యమైన సీసీటీవీలు కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంటి ప్రధాన ద్వారానికి గ్రిల్స్ అమర్చుకోవడం భద్రతనిస్తుందన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని ఇండ్లు, చీకటి ప్రదేశాలు, పాత గ్రిల్స్, బలహీనమైన తాళాలున్న ఇండ్లలో దొంగలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు పోలీసులు. ఇంటి తాళాలు సరిగ్గా లేకపోతే, ఒకవేళ ఉన్నా సరే బీరువా తాళాలు, కొంతమంది బీరువాలో తాళం వేసేసి ఆ కీసు అక్కడే మర్చిపోయి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. జనరల్గా ఊరేళ్ళే వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది వాళ్ళ మెయిన్ డోర్స్ తాళం మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు తప్ప వాళ్ళ ఇంట్లో ఉన్న అల్మారాలు కానీ ఆ అల్మారాలో ఉన్న చిన్న చిన్న లాకర్స్ కీస్ కొన్ని ఉంటాయి, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. ఒకవేళ తాళాలు వేసినా సరే ఆ కీసు అక్కడే మర్చిపోతారు. తర్వాత ఓన్లీ మెయిన్ డోర్ లాక్ ఉందా లేదా అని చూసి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే బీరువా తాళాలు కూడా ఒకవేళ బీరువా తాళం వేసి ఆ కీ కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్తే చాలా మంచిదని నేను అందుకని ప్రజలకు మనవి చేస్తున్నాను. దొంగతనం అనేది జనరల్గా వేరే ఇతర రాష్ట్రాల గ్యాంగ్స్ కూడా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం మన హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతంలో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. అవి ఎక్కడెక్కడ గ్యాంగ్స్ ఎంతమంది ఎక్కడెక్కడ అఫెన్సెస్ చేశారు, ఏ ఏరియాస్లో చేశారనేది మా CCRB నుంచి అప్ టు డేట్ మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ డాటా కలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతాల మీద మేము నిఘా పెడుతున్నాం. ఇంటి పరిసర ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించాలంటున్నారు పోలీసులు. వెంటనే 100కు కాల్ చేయాలన్నారు. అపార్ట్మెంట్లోకి వచ్చేవారి వివరాలు వాచ్మెన్లు రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. సొంతూళ్లకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కాలనీలో గస్తీ పెంచుతామని చెప్పారు పోలీసులు.